దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతి కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సివిల్ లైన్స్లోని స్వామి నారాయణ్ ఆలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్, వాసుదేవ్ ఘాట్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఉత్తరాదిలో భారీ వర్షాలతో హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్లో నిండు కుండలా మారింది. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునమ్మ ఉరకలేస్తోంది. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ వద్ద 207.48 మీటర్ల డేంజర్ మార్కు దాటింది. గడిచిన 3 రోజులుగా యమునా నది పరివాహక ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపులోనే ఉన్నాయి. యమునా బజార్, వాల్మీకి కాలనీ, గీతా కాలనీల్లోని ఇళ్లలో అడుగుల మేర నీరు నిలిచిపోయి ఉంది. ఢిల్లీ సెక్రటరియట్ను వరద నీరు చుట్టుముట్టింది. నోయిడా సెక్టార్ 35 పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఢిల్లీ, నోయిడాల్లో దాదాపు 12,000 మందిని అధికారులు సహాయ శిబిరాలకు తరలించారు. అటు ఉత్తరప్రదేశ్లోని మధురలోనూ యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. విశ్రమ్ ఘాట్ సహా కీలక స్నాన ఘట్టాలు నీట మునగడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి 1400కు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటి వరకు 37 మంది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు రాజస్థాన్ విలవిల్లాడుతోంది. కుండపోత వానకు చెరువులు ఉప్పొంగుతున్నాయి. అజ్మేర్లోని బోరజ్ లేక్ రక్షణ గోడ కుప్పకూలింది. నివాస ప్రాంతాలను వరద పోటెత్తింది. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది.